చూసారా మా అమ్మగారు చేసిన 360 ఒత్తు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. పత్తి మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకొని ఫస్ట్ చూసారా ఇలా దారం తీస్తారు. చూసారా ఎంత బాగా దారం తీస్తున్నారు. ఇలా దారం తీసి వీటిని చిన్న చిన్నగా 300 ముక్కలుగా చేసి వాటిని ఒత్తి తయారు చేస్తారు. అసలు ఎంత బాగా చేస్తారంటే అదే మనం షాప్లో కొనుక్కున్నాం అనుకోండి, వాళ్ళు పెద్ద కట్ట ఒక ప్రేమ నిండా కట్టిచ్చేస్తారు పెద్దది. అట్లా అవసరమే లేదనమాట. దీనివల్ల మనకి పత్తి తక్కువ పడుతుంది. మంచిగా ఆయిల్లో నెయ్యిలో మనం నానబెట్టి వెలిగించామంటే చాలాసేపు వెలుగుతాయి అన్నమాట. గట్టిగా ఉంటుంది ఆ దారం అనేది. గట్టిగా ఉండడం వల్ల చాలా బాగా వెలుగుతుంది అనమాట. చూసారా ఎట్లా తీస్తుందో చూడండి. అట్లా పత్తి అట్లా పట్టుకొని అలాగా తీస్తారనమాట. ఈ మొత్తం దారంతో ఒత్తి రెడీ చేస్తారు. చూసారు ఇంతవరకు దారం తీసింది కదా, ఆ దారం అలాగ మొత్తం చుట్ల చుట్టి మొత్తం 365 ఒత్తులు అయ్యేలా ముక్కలు కట్ చేసి ఒత్తిని తయారు చేస్తారు. చూడండి దీని ఫలితం తెలుసు కదా. 365 ఒత్తు కార్తీక పౌర్ణమి రోజు మనం వెలిగించామంటే సంవత్సరం ఫలితము ఉంటుంది. అలా చేసిన దాన్ని 20 రౌండ్స్ తిప్పింది చెయ్యి చుట్టూ చేసి ఇక చూడండి వాటిని ముక్కలు కట్ చేస్తుంది. అలా ఎన్ని ముక్కలు చేస్తావమ్మా? మొత్తం 18 ముక్కలు. 18 ముక్కలు. దీనికి మళ్ళీ 5 కలపాలి. దానికి 5 దారాలు కలిపి 365 రావాలి కదా. మన సంవత్సరం దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది. మన కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ చేస్తారు కదా. అట్లా 360 ఒత్తులు 65 ఒత్తులు. చూసారా ఇవి మొత్తం 18 ముక్కలు చేసింది. ఫస్ట్ 20 రౌండ్లు దారము చుట్టింది చేయి చుట్టూ చుట్టి ఇప్పుడు ఇవి 18 ముక్కలు చుట్టి వీటన్నిటిని ఇక 360 ఒత్తుకి రెడీ చేస్తుంది. మొత్తం అన్నీ ఒక దగ్గర జాయింట్ చేసి అది 360. దీనికి 5 ఒత్తులు కలిపి ఒక కట్ట కట్టేస్తారు. 365 అవుతుంది. 5 ఒత్తులు చూడండి విడిగా తీస్తుంది కదా. అవి 5 అయిపోయేవి. ఇప్పుడు 5టికి ఒక కట్ట కడతారనమాట మొత్తం కలిపి. చూసారా ఇట్లా అన్ని ఒత్తులు కలిపి ఇట్లా ఇందాక ఎట్లా చేయి చుట్టు పెట్టింది కదా, అది పెట్టి ఇట్లా కట్ట కడతారు. దీన్ని మనం నెయ్యిలో చక్కగా నాంచి దీపం వెలిగించామంటే చాలాసేపు వెలుగుతుందండి. దీనివల్ల సంవత్సరం దీపారాధన చేయని వాళ్ళకి కూడా సంవత్సరం దీపారాధన చేసిన పుణ్యం దక్కుతుంది. ఇలాగ ఒత్తులు చేసి ఇచ్చిన వాళ్ళకి కూడా పుణ్యమే దక్కుతుంది కదా.